వాయమ్మో ఓర్ నాయనో నేనవి సే హాయ్ హౌ ఆర్ యూ ఏం చేస్తుర్రు తిన్నారా కోడిగుడ్లు కిస్ పెట్టు సో ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే జిమ్ నుంచి వచ్చినామా సో బిఫోర్ జిమ్ కొంచెం ప్రీ వర్కౌట్ తీసుకోవాలా మరి ఆఫ్టర్ జిమ్ మరి ఇంటికి జిమ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి కమ్మా ఏది పడితే అది తినొద్దు ఏది పడితే అది తింటే మనకి న్యూట్రిషన్ ఎట్లా వస్తుంది సో అందుకని ఇప్పుడు చూస్తున్నట్టు అయితే ఫిష్ ఉంది చూస్తురా ఏ ముట్టుకోదు ఇట్లా సో నా బౌల్లో వచ్చేసి ఫిష్ ఉంది మామ ఇప్పుడు సో యాక్చువల్లీ ఫ్రైడ్ ఫిష్ ఇది ఉన్నది కాబట్టి తినేస్తున్నా బట్ ఫ్రైడ్ ఫిష్ అయితే నాట్ రికమెండెడ్ నార్మల్గా ఇంట్లో కుక్ చేసుకుంటే బెటర్ ఫిష్ అండ్ నేను ఆల్రెడీ చెప్పిన కదా పొద్దున రాజ్మా సీడ్స్ అని చెప్పేసి రాజ్మా సీడ్స్ని ఇట్లా లైట్గా బాయిల్ చేసేసి లైట్గా పోపు వేస్తామన్నమాట ఇట్లా పోపు వేస్తే లైట్గా మిర్చిలు ఇట్లా వేసి చేస్తే మస్తు టేస్టీ ఉంటుంది మనకి దాంట్లో కావాల్సిన ప్రోటీన్ సోర్స్ అన్నీ అట్లే ఉంటాయి సో ఫిష్ అట్లా మిగిలిపోయండి నిన్నటిది సో ఫిష్ వేసేసుకున్నా సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ రాజ్మా సీడ్స్ కాబూలి చెన్నా సో ఇక్కడ చూసుకోవాలి రాజ్మా సీడ్స్ కాబూలి చెన్నా లైట్గా మిర్చీలు అండ్ ఇదే సరిపోదు మా ప్రోటీన్ ఇంకా కావాలా నాకు యాక్చువల్లీ ఇప్పుడు రైస్ తినాలని లేదు నార్మల్గా ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు రైస్ ప్రతిసారి తినాలని రూల్ లేదుగా సో ఇంకా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేసి ఎన్నో ఉంటుంది మనకి పల్లీలలో ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు పల్లీలలో మనకి ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది పల్లీలు సో పల్లీలు కూడా వేసేస్తున్నా కొన్ని అండ్ పల్లీలు వేస్తాయో పల్లీలు వేసేస్తున్నా ఓకే ఇంకా 2-3 డేస్ తర్వాత మెజర్ చేసుకొని తిందాం అనుకుంటున్నాము డైట్ మెజర్ చేసుకొని తింటే తక్కువ తింటాం మనం సో చూస్తే ఇంట్లోనే పల్లీలు వేసేసిన నాకు తెలిసి కనిపిస్తుందో లేదో ఇంట్లోనే పల్లీలు వేసేసినామా ఇంకా ట్రాకింగ్ చేస్తుంది సో ఇంట్లోనే పల్లీలు వేసిన పల్లీలు ఫిష్ అండ్ ఆల్సో మన రాజ్మా సీడ్స్ కాబూలి చెన్నా శనగలు పెసర్లు అన్నీ కలిపి వేసేసిన ఇక నేను పక్కకు వచ్చి కూర్చుంది ఈ మీల్ని యాక్చువల్లీ వెయింగ్ స్కేల్ పైన మెజర్ చేసుకుని తింటే చాలా పర్ఫెక్ట్ మనకి బాడీ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది సో మెల్లమెల్లగా ట్రై చేద్దాం ఒకటేసారి వెయింగ్ స్కేల్ పెట్టేసాం అనుకోమా మన కడుపు నిండదు సో అందుకనే పెట్టలే నేను వెయింగ్ స్కేల్ ఇవి నేను వరకు వచ్చింది రీసెంట్ టైమ్స్లో నార్మల్గా కర్డ్ తింటుండే కర్డ్ కాకుండా నేను ఏంది యోగోట్ అని చెప్పేసి యోగోట్కి వచ్చిన చూద్దామని చెప్పేసి మస్తుంది మా థిక్ ఉంది లేయర్ అంటే మనకు న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కోసం వెతుకుతున్నాం కదా మనము సో అందుకనే నేను ఇంకా మ్యాక్సిమం న్యాచురల్ సోర్స్ ఏమేమి ఉంటాయి యోగర్ట్ కానీ ఇక ఇట్లా నట్స్ మామూలుగా మనం పల్లీలు ఇంట్లో కూడా చేసుకోవచ్చు బట్ ఇవి హెల్దీ రమ్స్ బాగానే ఉన్నాయి పల్లీలు దీంట్లో రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది అంటే దీన్ని శనగల కోట్తో చేస్తారు కదా యాక్చువల్లీ పల్లీలు ఎట్లా చేస్తారంటే శనగల కోటింగ్ ఉంటాయి కదా శనగపిండి కోటింగ్తో పల్లీలని అట్లా రోస్ట్ చేస్తారన్నమాట ఫ్రై చేసి సో మనకి డ్యూయల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి అందుకనే ఇది తీసేసుకున్నాం హల్దీరామ్స్వి బాగున్నాయి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి రెగ్యులర్గా తీసుకుంటా అప్పుడప్పుడు అండ్ యోగర్ట్ ట్రై చేస్తున్నా యోగర్ట్లో కూడా SKYR అని చెప్పేసి 84 grams ఏదో ప్రోటీన్ ఉంది సో నేను తినే అన్నీ మీకు ప్రతి ఒక్కటి పర్టికులర్గా చూపిస్తా అంటే మనం తినే పన్నీర్ ఏంది మనం తినే చికెన్ ఫిష్ ఏందని చెప్పేసి ఓకేనా సో ఇవి ఈ స్టాక్ నేహాని చూడండి ఎట్లా నాకుతుందో చూడు అసలు ఇంటలేదు నేహాన్వి అట్లా నాకొద్దు సో ఇది ఇంత తిక్కువ ఉంది కదా సో నార్మల్గా అందరూ ఫ్యాట్ అనుకుంటారు ఫ్యాట్ ఉంటుంది బట్ ఇది యాక్చువల్లీ పెరిగే చెప్పాలంటే ఇది పెరిగే ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు పెరిగే బట్ థిక్ లేయర్ అనమాట అంటే యోగర్ట్ ఎట్లా చేస్తారు చెప్తా కానీ ఒక నిమిషం ఆగు మొత్తం గిన్నె మొత్తం నాకేసాను సో యోగర్ట్ అంటే ఏం లేదు నార్మల్ పెరిగే బట్ మామూలుగా మనకి పెరుగులో వాటర్ కంటెంట్ కూడా వస్తుంది కదా సో దీంట్లో ఏంటంటే థిక్ పేస్ట్ లెక్క వస్తుంది అంటే పెరుగుని బట్టలు వేసేసి ఆ పెరుగుని ఇట్లా పిండినప్పుడు అలాగే లిక్విడ్ వచ్చేసి మొత్తం సైడ్కి వెళ్ళిపోతుంది ఓకేనా లూజ్ టైప్ది ఏదైతే పైన థిక్ లేయర్ ఉంటుందో దాన్నే యోగర్ట్ అంటారు అట్లా సో ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత ఫామ్ అవుతుంది యోగర్ట్ అది సో అది కొంచెం బయట కాస్ట్లీ పెట్టి అమ్ముతారు బట్ నో ఇష్యూస్ ఏంటంటే మనకు తక్కువ క్యాలరీస్లో హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ రావాలి కాబట్టి సో అట్లా ప్లాన్ చేస్తున్నాం మనము సో ఇప్పుడు నేను యోగర్ట్ కలిపేసిన దీంట్లో యోగర్ట్ పల్లీలు శనగలు పెసర్లు రాజ్మా సీడ్స్ కాబూలి చెన్నా ఫిష్ లైట్గా ఒక 2-3 ముక్కలు ఫిష్ ఓకే లైట్గా మిర్చిలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేయాన్ని చూడు రియాక్షన్ చూపిస్తాను నేయాన్ని చూడు ఎట్లా వస్తుందో కారం పెట్టానా నీకు కారం కాదు సప్పగానే తిని పల్లి ఊకో మరి ఎందుకు వచ్చినావు మరి పల్లీలే పెడుతున్నా
పెళ్ళి పెడతా పల్లి. ఆ, ఆ. ఆ, ఆ. స్పూన్ కొరుకుతావే నాయంత మెల్లగా. బాగున్నా? కారం వచ్చిందా? సో ఈ టైప్ ఆఫ్ డైట్ తినాలి మా. అండ్ కంప్లీట్గా అవాయిడ్ కూడా చేయొద్దు. మనం జిమ్ నుంచి రాగానే సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. సో సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లేకపోతే ఏంది, మనం చేసిన వర్కౌట్కి వాల్యూ ఉండదు. సో అందుకనే మనం మినిమం సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలా. అది ఎట్లైనా తీసుకోవచ్చు, బట్ ఇట్లా మనకి ఈ ఫుడ్ టైప్లో తీసుకుంటే క్యాలరీస్ కూడా ఎక్కువ వస్తాయి. సో అందుకని ఏం చేస్తారు అందరూ లిక్విడ్ టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటారు. అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్, బట్ నేనైతే ఇట్లనే ప్రిఫర్ చేస్తున్నా. చూద్దాం, మెల్లమెల్ల ట్రై చేస్తా, చూద్దాం. ఎమ్మె ఉంది. లైట్గా నిమ్మకాయ వినుకుంటే ఇంకా నెక్స్ట్లా ఉంటుంది. బట్ అందుకని బిఫోర్ నేను ఆల్రెడీ ఇప్పరాగానే ఆయన నిమ్మకాయ, సో అందుకని పర్టికులర్గా వేసుకోవట్లేదు. పొద్దున్న ఏమో వెళ్ళిపోయాలి అవి తింటా కాబట్టి ఇంకా పెద్ద అవసరం పడదు నాకు. 3 cheers round of applause బేబే. జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇదే నా స్టాక్, అంటే ఈ రోజుకి. అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ సేమ్ తినొద్దు. డైలీ సేమ్ తింటే బోర్ కొట్టేస్తుంది. ఒకరోజు శనగలు, ఒకరోజు పెసర్లు, ఒకరోజు రాజ్మా సీడ్స్, అట్లా ఒకరోజు పన్నీర్, ఒకరోజు చికెన్, అట్లా డిఫరెంట్ తినాలి. యోగర్టే కావాలా నీకు? యోగర్టే కావాలంట, వేరే ఏమొద్దంట. వేరే ఏమొద్దు, తిను. యమ్మీ. Three cheers, baby.